వినిపిస్తోందండి. వినిపిస్తుంది. అవతార్ మెహర్ బాబాకి జై. బాబా అన్నారు, భగవంతుడు ఎప్పుడూ కూడా తన పనిని మౌనంగా ఎవరికీ కనపడకుండా, వినపడకుండా నిరంతరం చేసుకుంటూనే పోతాడు. అయితే అవతారుడిగా భూమి మీదకి మానవ రూపంలో దిగి వచ్చినప్పుడు మాత్రం పక్కా ప్రణాళికతో వస్తాడు. భగవంతుడు ఏం చేసినా కూడా మనకి కొంతవరకే అర్థమవుతుంది. ఎందుకంటే మనం మన పరిమిత మనస్సుతో దాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తాం కాబట్టి. ఉదాహరణకి బాబా మెహరాబాద్‌లో స్థిరపడిన తర్వాత స్కూలు, మస్తులాశ్రమం, వైద్యశాల, ఇంకొకటి అన్నీ నిర్మించి ఫుల్ స్వింగ్‌లో తిరుగుతూ, నడుస్తూ ఉండగా టక్కుమని మూసేద్దామన్నారు. మనకి పైకి ఎలా కనపడుతుంది? అరే! ఇన్ని సేవా కార్యక్రమాలు ఇంత చక్కగా జరుగుతుండగా అర్ధాంతరంగా ఇదేమిటి మూసేయమంటున్నారు అనుకుంటాం. బాబా అన్నారు, "నా పని లోతులను తెలుసుకోవడం నీ తరం కాదు. నీవు పూర్తిగా వాటి లోతులను తెలుసుకోలేవు." ఉదాహరణ చెప్పుకుందాం. ఒక పుస్తకం, ఒక సినిమా ఉందండి. ఆ సినిమాని నా ఫ్రెండ్ ఎప్పుడో చూసేసింది. చాలా బావుంది. వెళదాం రమ్మని నన్ను తీసుకెళ్లారు. నెక్స్ట్ సీన్ ఏమిటో ఆవిడకి బాగా తెలుసు. నాకు తెలీదు. ఎందుకని? నేను అప్పుడే చూస్తున్నాను. అదే విధంగా ఒక పుస్తకం ఉంది. ఒక పేజీలో నేను చదువుతా ఉన్నాను. అంతకుముందు చదివేసిన వ్యక్తి ఆ చివరన క్లైమాక్స్ ఏమిటి? దాని ముగింపేమిటి? అన్నీ తెలుసు. భగవంతుడికి, మనకి అదే తేడా. భగవంతుడికి సమస్తము తెలుసు. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. బాబా అన్నారు, వేల సంవత్సరాల, లక్షల సంవత్సరాల తర్వాత కూడా నీవేం ఆలోచిస్తావో నాకు తెలుసు. అంటే మన జీవన ప్రయాణం, మన ఆత్మ ప్రయాణం ఆయనకి తెరిచిన పుస్తకం వంటిదనమాట. ఓపెన్ బుక్. అంటే పైకి మాత్రం ఈ ప్రపంచంలో మనం చూస్తూ ఉంటే, అయ్యో పాపం ఇలా అయిపోయిందేమిటి? భగవంతుడికి దయ లేదు. రీసెంట్‌గా ఈ కరోనానే చూసుకున్నాం. ఎంతో మంది పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలిపోయారు. కుటుంబ పెద్దని రక్షించుకోవడానికి ఆస్తులన్నీ అమ్ముకున్నా సరే, అతడు దక్కని పరిస్థితి ఏర్పడింది. అయోమయం అయిపోయింది. భూమి మీద జీవనం తిరగబడిపోయింది. ఒకడిని చూసి ఒకడు భయపడే స్థితికొచ్చేసింది. అబ్బో! వాడికి కరోనా ఉంటే నాకు అంటుకుంటుందేమో. వాడు బావుంటే బావుండని కోరుకున్నది ఈ ఒక్క సిట్యుయేషనేనేమో. మన పక్కవాడు బావుండాలి. వాడు బావుంటే మనకి బావుంటుంది. మనకి అది అంటుకోదని. అయితే ఆ పరిస్థితి ఎందుకు కల్పించాడో మనకు తెలీదు కదా! ఎంతమందికి, ఎన్ని ఆత్మలకి ఒక్కసారే ఆధ్యాత్మిక త్రోపునిచ్చాడో మనకెలా అర్థమవుతుంది? మనల్ని ఇంత భయకంపితుల్ని చేసినటువంటి ఆ పరిస్థితి ఆయన సృష్టి యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి ఎలా వాడుకున్నాడో మనకెలా అర్థమవుతుంది? భగవంతుని యొక్క ఆ పరిపాలన, ఈ సృష్టిని నడిపించడం అనేది కూడా ఒక సిస్టమాటిక్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ జరుగుతుంది. అంటే స్పిరిచ్యువల్ హైరార్కీ అన్నారు బాబా. హైయెస్ట్ ఆఫ్ ది హై అవతారుడు లేదా భగవంతుడు అనుకుందాం. ఆయన కింద పనిచేసేవాళ్ళు చాలా మందుంటారు. కానీ అందరూ గాడ్ రియలైజ్డే. చాలా వరకు గాడ్ రియలైజ్డే ఉంటారు. 7,000 అని చెప్పారు బాబా. అందులో మెయిన్ బాబాకు అవతారుడికి దగ్గరగా పనిచేసేవాళ్ళు 56 అన్నారు. అవన్నీ లోతులకి వెళ్ళొద్దు మనం టెక్నికల్ దాంట్లోకి. అయితే భగవంతుడు చేసేది ఎంత అడ్వాన్స్‌డ్ సోల్‌కైనా సరే
ఆయన ఎవరి మధ్య కోసం చేస్తున్నాడో, దేని గురించి చేస్తున్నాడో అర్థం కాక ప్రశ్నలు, సందేహాలతో సతమతమవ్వడం సాధారణమైనటువంటి విషయం. ఎందుకు అలా జరుగుతుంది అంటే, మనకి భగవంతుడికి ఉన్నంత సహనం లేకపోవడం. భగవంతుడికి ఉన్నటువంటి ఆ సరైన దృక్పథం మనకి లేకపోవడం. బాబా అన్నారు, ఐ యామ్ ఆల్ నోయింగ్, యూ ఆర్ నాట్ నోయింగ్. క్వైట్ అపోజిట్. నాకు సమస్తము తెలుసు. నీకేమీ తెలీదు. అంటే మనకి బాబాకి జ్ఞానంలో అంత అంతరం ఉందని బాబా చెప్తున్నారు. నువ్వు అజ్ఞానంలో మునిగి ఉన్న జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. కాబట్టి నీ జీవితంలో చూసేటువంటి అరాచకాలు గాని, అన్యాయాలు గాని నీకు వింతగా అనిపిస్తాయి. ఇంత కఠినుడా భగవంతుడు అనిపించొచ్చు. కానీ ఆయన చేసే పనులకి అర్థం లేకుండా ఉంటుందండి? సృష్టికర్త, సృష్టిని పోషించేవాడు, నడిపించేవాడు, అన్నీ చేసేవాడు. మొత్తం బాధ్యత ఆయన మీదే వేసుకున్న వానికి ఆ సృష్టిని ఎలా నడిపించాలో, ఏది ఎవరికి సరైందో, ఏది న్యాయమో, ఏది ధర్మమో ఆయనకి బాగా తెలుసు. అంటే మనం చూడడంలోనే లోపం ఉంది కానీ, ఆయన కార్యనిర్వహణలో, దైవీ శాసనంలో ఎటువంటి లోపము లేదు. అయితే ఆయనే స్వయంగా దీన్ని నిర్వహిస్తాడా? ఆ దైవీ శాసనాన్ని అమలుపరుస్తాడా? అంటే అవసరం లేదు. ఇప్పుడు అందరికీ పెన్షన్‌లు ఇస్తున్నారు. ఓల్డ్ ఏజ్ పెన్షను, విడో పెన్షను, ఇంకోటి, ఇంకోటి చీఫ్ మినిస్టర్ ప్రకటించాడు. చీఫ్ మినిస్టర్ వెళ్లి వాళ్ళందరికీ ఇస్తున్నాడా? ఇవ్వడం లేదు. దానికి డిఫరెంట్ లెవెల్స్‌లో డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళుంటారు. శాంక్షన్ చేసేవాళ్ళుంటారు. హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళుంటారు. అలాగే అవతారుడికి కూడా బాబా అనేవారు వర్క్ మస్తు కార్యక్రమాల్లో గాని, మస్తు వేటలో గాని, ఇంకో పనిలో గాని ఈజ్ మై ఏజెంట్ అనేవారు. ఆ మెసెంజర్స్ ఆయన యొక్క ఆ శాసనాన్ని అమలు చేయడానికి ఆయన చేతి కింద పనిచేసేవాళ్ళనమాట వీళ్ళందరూ కూడా. మనం ఏ పేరైనా పెట్టొచ్చు. మెసెంజర్ అని పెట్టొచ్చు, ఏజెంట్ అని పెట్టొచ్చు, దేవదూత అని పెట్టొచ్చు, ఇంకోటి పెట్టొచ్చు. అయితే ఏం చేసినా సరే ప్రభువు ఎవ్వరికీ అన్యాయం చేయకుండా నిష్పక్షపాతంగా, అతి ప్రేమగా ఏదైనా చేస్తాడు. అంటే వాడి అంతిమ శ్రేయస్సు కొరకే ఏదైనా భగవంతుడు చేస్తాడనేది 100% ఖచ్చితం. ఇది భగవంతుడు చేసేది ఒక అప్రోచ్ తోటైతే మనకు అర్థమయ్యేది మరొకలాగుంటుంది. ఒక చిన్న కథ ద్వారా దీన్ని తెలుసుకుందాం. ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నటువంటి ఒక సాధువుకి అనుమానాలొచ్చాయి. ఏమిటి? దైవీ శాసనం ప్రకారము సృష్టి నడుస్తూ ఉండగా ఇన్ని అరాచకాలు, ఇంత గందరగోళ పరిస్థితి ఎందుకుంది? అనేటువంటి అనుమానం అతనిలో తలెత్తిందట. ఆ సాధువయితే మార్గంలో ఉన్నాడు. అందరితోటి గౌరవం పొందుతూ ఉన్నాడు. అలాంటి వానికి ఒక దేవదూత ఒకరోజు కనబడిందట. ఆ దేవదూతని ఇతను ఏమని రిక్వెస్ట్ చేశాడు? అమ్మా! నువ్వు భగవంతుని పనిని అమలు జరపడానికి వస్తున్నావు కదా! వెళ్తున్నావు కదా! ఈ పృథ్వీ మీద తిరిగి ఆ పనులు సరిగ్గా జరుగుతున్నాయా లేదా? ఎక్కడ ఏం చేయాలో అన్నీ నువ్వు చేస్తావు కదా! నేను ఒకసారి నీ కూడా వచ్చి చూడాలనుంది నాకు. అలౌ చేస్తావా అని అడిగా. భగవంతుడు రహస్యంగా చేస్తుంటాడు కదా పనులు. అయితే ఏజెంట్‌ల ద్వారా, ప్రతినిధుల ద్వారా, దేవదూతల ద్వారా చేస్తున్నట్టు తెలుసు ఈయనకి. అందుకని నన్ను అలౌ చేస్తావా? నీ కూడా ఉంటాను అన్నాడు. ఎందుకట?
భగవంతుని పనుల లోతుల్ని నేను అర్థం చేసుకోగలను. నువ్వుంటావు కదా! చెప్పడానికి నాకు అన్నాడు. అయితే దేవదూత సరే, సరే అలాగే చూద్దువుగాను. కానీ ఒక కండిషన్. ఏమిటా కండిషను? నా కూడా నువ్వు ఉన్నంత సేపు ఏం చూసినా సరే, ఎట్టి పరిస్థితుల్లోనూ నా పనుల యొక్క వివరాలను నువ్వు అడగడానికి వీల్లేదు. ఎందుకని? నీవు భగవంతుని పనుల్ని, విధానాల్ని అర్థం చేసుకొని, ఒక నిర్ణయానికి చచ్చినా రాలేవు. నీ తరం కాదది. నీకు అర్థం కాదది అన్నాడు. నీకెన్నో అనుమానాలొస్తాయి నేను పనులు చేస్తున్నప్పుడు, చూస్తున్నప్పుడు. అయినా నోరు మెదపకూడదు అన్నాడు. వెళ్ళాలనే ఆశ ఉంది కాబట్టి ఆ దేవదూత కూడా కండిషన్‌కి ఒప్పుకున్నాడు ఈ సాధువు. సరే అతనితో పాటు బయలుదేరాడు. వాళ్ళిద్దరూ సముద్రం దాటడానికి ఓ పడవ ఎక్కారట. ఇక్కడ ఒక పాయ నుంచి ఇంకో పాయకి ఎక్కడికో వెళ్తున్నారు. ఆ పడవ నడిపేవాడు వీళ్ళు తన పడవలో ఎందుకంటే సాధువు వ్యవహారం సాధువు అంటే కాషాయ బట్టలు చూడడంతోటే ఆకర్షించబడతాడు. అతని పట్ల ఆకర్షితులవుతారు. అది చూసి అబ్బో! సాధువు గారొచ్చారు అని సంబరపడ్డాడు. నా పడవలోకి వారెక్కారని. అందరి దగ్గర దాటించడానికి డబ్బులు తీసుకున్నాడు గానీ, వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు. వాళ్ళెక్కడవే మహాభాగ్యం అనుకున్నాడు. పడవ సరిగ్గా సగం మధ్యలో ఉందనగా ఆ సముద్రంలో దేవదూత ఏం చేశాడు? పడవకి పక్కనున్నటువంటి ఒక చెక్క పలకని పీకేసేసి నీళ్ళల్లో పడేశాడు. చాలా ప్రమాదం కదండీ! నీళ్ళు లోపలికొచ్చేస్తాయి. పడవ మునిగిపోతుంది. పడవలో ఉన్న వాళ్ళందరూ కూడా నీళ్ళల్లో పడిపోతారు. ప్రాణాపాయం ఉంది. సాధువు చాలా కంగారు పడిపోయాడు. పడవనెందుకు శుభ్రమైన పడవని ఎందుకు పాడు చేస్తున్నావు? ఆ పడవతో పాటు మనం గూడా మునిగిపోతాం. నీకు తెలుసు గదా! అని టక్కమని అడిగేశాను. దేవదూత అంది, "నువ్వేం షరతు ఒప్పుకున్నావు? ఏం ప్రశ్నలు అడగనన్నావు గదా! నోరు విప్పనని చెప్పావు కదా! ఎందుకు అడుగుతున్నావు?" అప్పుడు ఇతనికి తప్పు తెలిసొచ్చింది. అయ్యో! నేను మాటిచ్చాను కదా! ఇదేమిటి ఇలా అడిగేశాను. ఇకనైనా అసలేమీ అడగకూడదు. మాట్లాడకుండా ఉండాలి అనుకున్నాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఒక విలేజ్‌కెళ్లారు. అక్కడ వీళ్ళు ఆహారం కోసం గ్రామ ప్రజల్ని అడిగారు. వాళ్ళు దురుసుగా పొండి అన్నారు. భోజనం పెట్టలేదు. సరే అక్కడి నుంచి ఊరు చివరికొచ్చారు. అక్కడ ఆ ఊరికి రక్షణగా ఒక గోడ కట్టబడి ఉందట. దానికి పెచ్చులయ్యి ఊడిపోయి కొంచెం శిథిలం అయిపోతూ ఉందట. శత్రువుల దాడి నుండి ఆ గ్రామాన్ని రక్షించడానికి ఆ గోడ కట్టబడింది. దేవదూత ఏం చేశాడు? ఆ పెచ్చులు ఊడిపోయినటువంటి ఆ గోడకి సమయం వెచ్చించి బాగు చేశాడట. మట్టేసో, సిమెంటేసో మెత్తాడు. చాలా సేపు పట్టింది. సాధువు ఇది చూసి ఆపుకోలేకపోతున్నాడు. అడిగేయాల. ఏమని అడిగాడు? మనకు ఆహారం ఇవ్వడానికి ఈ గ్రామస్తులు తిట్టిపోశారు. పెట్టారా ఆహారం? ఇలాంటి వాళ్ళకా నువ్వు వాళ్ళ రక్షణ కోసం కట్టిన గోడకి మరమ్మతులు చేస్తున్నావు? ఇదే పని ఎక్కడైనా ఇంకో చోట కష్టపడితే 4 రాళ్ళొచ్చేవి. వాటితోటి మన భోజనం లభించేది. అనవసరమైన శ్రమ తీసుకున్నావు నువ్వు అన్నాడు. దేవదూత మళ్ళా అన్నాడు. "నువ్వు మాట్లాడకుండా నేను చేసేది చూస్తానన్నావు కదా! మళ్ళీ అడుగుతున్నావేమిటి?" భగవంతుని విధానాలు సమయం రాకముందు వెల్లడి చేయడం కుదరదు. వాటి వల్ల ఉపయోగం లేదు. నీకు భగవంతునికి ఉన్నంత సహనం ఉంటే అప్పుడు అర్థమవుతుంది.
ఆ దేవుని పనులు అర్థం చేసుకోవాలని నువ్వు ప్రయత్నిస్తున్నావే, అర్థం కాదు నీకు అన్నాడు. అయితే 2 ఛాన్సులు ఇచ్చాను నీకు. మాట్లాడకుండా నా కూడా వస్తానన్నావు. 2 సార్లు కూడా నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఆపుకోలేక ప్రశ్నల పరంపరతో నన్ను చంపావు. ఇక నిన్ను నా కూడా రానివ్వను. అయితే నేను చేసిన పనుల యొక్క అర్థాన్ని మాత్రం నీకు చెప్తాను. ఏమన్నా బుర్ర ఉంటే అర్థం చేసుకో అన్నాడు. పడవ నడిపేవాడు మొదట పడవను కదా అతను పక్కన పలక తీసి పడేశాడు. చాలా బీదవాడు. అయినప్పటికీ దైవభక్తుడు. న్యాయంగా జీవిస్తాడు. నేనెందుకు ఆ పడవ పలకని పీకేసి నీళ్ళలో ఏశానో తెలుసా? అటుగా సముద్రపు దొంగలు కొంతమంది వస్తున్నారు. వాళ్ళేం చేస్తారు? వాళ్ళు దోచుకున్న ధనాన్ని, సంపదను దాచుకోవడానికి బాగా కనపడే పడవల్ని దౌర్జన్యంగా లాగేసుకొని తీసుకుపోతారు. పాపం వీడు బీదవాడు. దేవుడంటే భక్తి గలవాడు. వీడికి ఇది ఒక్కటే జీవనాధారం. దీన్ని పట్టుకుపోతే వాడు పాట్లు పడాలి. పలక పీకేసాననుకోండి, అది అందంగా కనిపించదు. పాడైపోయినట్టుగా వాడికి కనిపిస్తుంది. కాబట్టి వీడు తప్పించుకోవచ్చు. వాడి పడవ వాడికి దక్కుతుంది. అందుకు చేశాను అన్నాడు. అయితే ఇక గోడ ఎందుకు బాగు చేశాడు గోడ? ఒక సహృదయుడైన తండ్రి తన సంపదను కుమారుల కోసం ఆ గోడలో దాచిపెట్టి గోడ కట్టాడు. ఆ కుమారులకే ఆ సంపద దక్కాలి గాని, ఈ దయలేనటువంటి గ్రామస్తులకి దక్కడానికి వీల్లేదు. అందుకని ఆ నిధి బయటపడకుండా జాగ్రత్తగా శిథిలమైన గోడని సమయం వెచ్చించి బాగు చేశాను అన్నాడతను. అయితే దేవదూత అంది వెళ్ళిపోతూను, బాబు నా కూడా ఉండి భగవంతుడు నాకిచ్చిన పనిని నేను చేస్తుండగా చూసే ఆ అదృష్టం, భాగ్యం నీకు దక్కింది. కానీ నేను చేసిన పనులు ఒకరి ఆదేశం మేరకు నేను చేశాను. నేను నా అంతట నేను చేయలేదివి. ఒక దగ్గర నుండి నాకు ఆర్డర్స్ వచ్చాయి. ఆర్డర్స్ ప్రకారము ఆ జగత్పిత అయినటువంటి తండ్రి ఆజ్ఞ మేరకు నేను చేశాను. ఆయన గొప్పతనం ఎలాంటిదంటే, దేవదూతలమైన మాకు కూడా ఆయన పనుల యొక్క అర్థం పూర్తిగా తెలియదు. ఈ దేవుని యొక్క కార్య విధానం ప్రపంచానికి అర్థం కాదు. కానీ ఒక్కటి నిజం. ఆయనకు ప్రపంచం పట్ల అపారమైన ప్రేమ. అందరి పట్ల సమన్యాయం తిరుగు లేకుండా అమలు పరుస్తాడు అని ఆ దేవదూత మాయమైపోయాడు. అప్పుడు ఈ సాధువుకి అర్థమైంది. భగవంతుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు. కాబట్టి ఆయన ఇచ్చకు లోబడి జీవించడంలోనే మన శ్రేయస్సు ఇమిడి ఉంది. భగవంతుడిని క్వెషన్ చేయడానికి మనమెవరమండి? ఇందాక అనుకున్నట్లుగా హి ఈజ్ ఆల్ నోయింగ్. ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎలా చేయాలో ఆయనకే తెలుసు. మరుక్షణం ఏమవుతుందో మనకు తెలీదు. అయిపోయిన గతం గురించి, రాబోయే భవిష్యత్తు గురించి రకరకాల పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తూ చేతిలో ఉన్నటువంటి ఆ వర్తమానాన్ని జారవిడుచుకునే మూర్ఖులం మనం. ఆయనకు సమస్తము తెలుసు. అందుకే బాబా మై విష్‌లో ఒక పాయింట్‌ని యాడ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోని ఉన్నప్పటికీ కూడా
అవి బాబా కల్పించినవే అని భావించి ఆయన ఇచ్చకు లోబడి ఉండమని. ఇది జీవితంలో ఆచరించడం చాలా కష్టమే అయినప్పటికీ చాలా కష్టం. ఎందుకని? మనకి జీవితంలో కోరికలు, ఆశలు, వాంఛలు ఒకటి గాదు. ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని తీర్చుకుని సుఖవంతమైనటువంటి జీవనం సాగించాలి. బాబా కూడా కావాలి. బాబా ఖచ్చితంగా చెప్పారు. ఒక కంటితో ప్రాపంచిక వ్యామోహాల సుఖం కావాలని, రెండవ కంటితో ఆ ఆధ్యాత్మిక వెలుగుల్ని చూడాలని అనుకుంటే కుదరదు. అది దారుణమైనటువంటి కపటం. అయితే ఇక్కడ ఈ కథ ద్వారా మనకు తెలిసిన విషయం ఏమిటంటే, అవతారుని యొక్క భగవంతుని యొక్క కార్య విధానాలు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటాయి. సడెన్‌గా నవజీవనం అన్నాడు. సెలెక్టెడ్ పీపుల్ తోటి బయలుదేరి ఎళ్ళిపోయాడు. ఆయన ఎక్కడున్నాడో ఎవరికీ చెప్పలేదు. ఓ పక్కన ప్రేమికులందరూ తప్పించిపోయారు. అసలింక మళ్ళా వస్తానో రానో పొమ్మన్నాడు. అందరికీ పక్కా ఏర్పాట్లు జేసేసాడు. ఎవరికి ఎలాగా ఆ జీవనం సాగించడానికి వీలుగా ఏర్పాట్లు జేసేసాడు. ఎవ్వరిని కలవనివ్వలేదు. కఠోరమైనటువంటి ఆ సహజీవనాన్ని సహచరులతో కలిసి చేశాడు. ఎందుకు చేశాడు? మనం అర్థం చేసుకోగలమా? బాబా అన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎందుకని ఆధ్యాత్మిక విషయాలు, భగవంతునికి సంబంధించిన విషయాలు మనస్సుకు అతీతమైన విషయాలు. నువ్వు మాక్సిమం చేసినా, ఎంత చేసినా మనస్సుతోటే చేస్తావు. మనస్సుతోటి నా తీరు, నా పద్ధతి నీకు అర్థం కాదు. చిన్న ఉదాహరణ. జాల్ కీరావాలా అరేంజ్‌మెంట్ వాళ్ళల్లో ఒకడు. అతడు చాలా హై అఫీషియల్, గవర్నమెంట్ అఫీషియల్. కలెక్టర్లతో మీటింగులు, పెద్ద ఆఫీసర్‌లతోటి మీటింగులు ఇలా జరుగుతూ ఉండేది. బాబాకు అరేంజ్‌మెంట్లు చూడడంలో నంబర్ 1. ఒకసారి బాబా అతన్ని అర్జెంట్‌గా రమ్మని కబురు పెట్టారు. కబురు పెడితే గబగబా ఏదో మీటింగ్ ఉంది పాపం. ఆ మీటింగ్‌ని ఎలాగోలాగా తప్పించుకొని వచ్చాడు బాబా దగ్గరికి. బాబా అతన్ని చూడగానే ప్రేమగా పలకరించి, ఆలింగనం ఇచ్చి, "ఓ 400 ఇయ్యి" అన్నారట. వెంటనే అతని మనసేమంది, అయ్య బాబోయ్! కలెక్టర్ తోటి, మినిస్టర్ తోటి మీటింగ్ మానుకునొస్తే బాబా 400 అడుగుతున్నాడేమిటి? కాకితో కబురింపితే నేను ఆ డబ్బులు పంపించేయనా? అనుకున్నాడు. కానీ అసలు విషయం ఏమిటట? ఆ తర్వాత అతడు బాబాని మళ్ళా కలవకుండానే హార్ట్ అటాక్‌తో పోయాడు. అతని పట్ల అపారమైనటువంటి ప్రేమ గల బాబా అతనికి కడచూపు ఇవ్వడానికి, తన దర్శన భాగ్యం కలిగించడానికి, తన హక్కును చేర్చుకోవడానికి అతన్ని పిలిపించాడు. బాబా 69 జనవరిలో శారీరకంగా ఎంతో బాధలు పడుతూ ఉండగా కూడా తనకు ఎంతో ఇష్టమైన వాళ్ళని దగ్గరికి పిలిచి ఆలింగనం చేసుకోమనేవారు. అర్నవాజ్ గాని, ఇంకొకళ్ళు గాని, గోహర్. వాళ్ళకది లాస్ట్ ఆలింగనం అని తెలీదు పాపం. అంటే బాబా ఎలాగా తన ప్రేమని తనకిష్టమైన వారి మీద కురిపించాడు అనే దానికి నిదర్శనం అన్నమాట. ఆ తర్వాత వాళ్ళు జ్ఞాపకం తెచ్చుకొని ఆ రోజుల్ని గుర్తు చేసుకొని ఏడవడానికా అన్నట్లుగా, అయ్యో! అదేనా మా భాగ్యం? అంతేనా? అయిపోయిందా మా భాగ్యం? ఆయనతోటి సాహచర్యం ముగిసిపోయిందా అని అంతలాగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన తన ప్రేమ సముద్రంలో ముంచి తేల్చారు. అయితే
బాబా శరీరం విడిచిపెట్టిన తర్వాత కూడా చాలా మంది బాబా ప్రేమ పరిధిలోకి వచ్చి ఉంటారు. వారందరికీ కూడా గతంలో బాబాతో వారికి కల అనుబంధమే కారణమని మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆ భాగ్యం మనకు లభించిందని గమనించి, ఆ భాగ్యానికి మనం మురిసిపోతూ, ఆయన పాదాలను కడవరకు పట్టుకుని ఉండడానికి విశ్వ ప్రయత్నం చేయాలి. ఎరుచువంటి మండలి మెంబర్ కూడా ఏమంటాడు? ఆయన మమ్మల్ని అంగీకరించినందుకు జీవితాంతం మేము కృతజ్ఞులుగా ఉండాలి. మమ్మల్ని అంగీకరించారాయన. మండలి మెంబర్‌గా ఆయన దగ్గర ఉండడానికి అర్హులమా మేము. ఆయన అంగీకరించారు. కాబట్టి ఆయన అంగీకరించాడు గాబట్టే ఒక స్టాంప్ ఏసుకొని తిరుగుతున్నాం బాబా ప్రేమికులని. కానీ ఆయన కురిపించే ప్రేమకి బదులుగా మనం కూడా ప్రేమ చూపించే సమయం ఇది. ఆయన పాదాలను గట్టిగా పట్టుకుని, ఆయన ఆశించిన విధంగా ఆయన్ని అధికాధికంగా ప్రేమించే ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. జై బాబా. ఇంకా సమయం ఉంది. సంకీర్తన చేయండి, ఒక సంకీర్తన. గౌరీ గారు. అబ్బా! నా వాయిస్ పాడడానికి అంత బావుండదు. అయినా ట్రై చేస్తా. చేయండి. ట్రై చేయండి. మేము వింటాం. అవతారమూర్తివి నీవే ఓ బాబా, అవతారమూర్తివి నీవే ఓ బాబా. మర్చిపోయానండి పాట, దగ్గర లేదు. ఎనివే జై బాబా అండి. జై బాబా. అదిగో పాడలేనంటారు. శ్రీ మెహరుని పద పద్మము, పలు పాపములనెల్ల పడద్రోయగలిగిన అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. ఇది మెహరు సెంటరు అతి సుందరము, ఇది దేవతలకల్ల ఆనందమయము. ఇది మెహరు నిలయము అతి సుందరము, ఇది దేవతలకల్ల ఆనందమయము. మెహరాది పురుషుడు మెహరే పురాణుడు, మెహరాది పురుషుడు మెహరే పురాణుడు, మెహరే నిజమైన మేటి వేలుపు. అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. చేతజుచినలదిగో చిన్ముద్ర చిహ్నం, మెంటనున్న వేల్పుల మించిన పథము. చేతజుచినలదిగో చిన్ముద్ర చిహ్నం, మెంటనున్న వేల్పుల మించిన పథము. కంఠముననున్నదదిగో కమనీయ హారం, కంఠముననన్నదదిగో కమనీయ హారం. బంగారు వన్నెల బహుబ్రహ్మమయము. అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. కైవల్య పదము మందాస్మితమదిగో శ్రీ మెహరు బాబాకు సిరులైనవి. కైవల్య పదము మందాస్మితమదిగో శ్రీ మెహరు బాబాకు సిరులైనవి.
భావింప సకల సంపద రూపమదిగో. ఓ భావింప సకల సంపద రూపమదిగో. మన పాపముల నెల్ల మసి చేయగలిగిన అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. పలు పాపముల నెల్ల పడద్రోయ గలిగిన అదిగో అల్లదిగో శ్రీ మెహరుని పద పద్మము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. గౌరీ గారు జై బాబా. పాటకి నా గొంతు బాగున్నదంటూ అన్నారు, కానీ చాలా చక్కగా పాడారు. బాగుంది కూడా మీరు పాడాను. జై బాబా అండి. చక్కటి సంకీర్తన మీరు అంతే చక్కగా చేశారు. అదే జై బాబా. విధంగా జై బాబా అండి. అదే విధంగా మీ ప్రసంగంలో కూడా చాలా మాకు మంచి విషయాలను తెలియజేశారు. భగవంతుడు ఏం చేసినా కూడా మంచిగా చేస్తాడు, ఆయన సమత్వాన్ని భావిస్తాడు, సమన్యాయం చేస్తాడు అంటూ, అదే ఆయన ఇచ్చక లోబడి మనం జీవించాలి అంటూ, మనకి ఏం ఇవ్వాలో ఎలా ఇవ్వాలో కూడా ఆయనకు తెలుసు. కాబట్టి మనకి ఏం అడగాలో కోరుకోవాలో కూడా మనకు తెలియదు. ఆయనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఆయనకే తెలుసు అంటూ, మనం భవిష్యత్తు గురించి కానీ జరిగిపోయిన దాని గురించి కానీ తలుచుకోకుండా వర్తమానంలో జీవించాలంటూ ఆయన పాదాలను గట్టిగా పట్టుకుని ఆయన ఇచ్చకు లోబడి మనం జీవించాలి అంటూ చాలా చక్కటి విషయాల్ని మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. జై బాబాలు. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. ఇప్పుడు మళ్ళా మనం సంకీర్తనలు చేసుకుందాం. మొదటిగా సంకీర్తనలో మల్లికార్జునరావు గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తరువాత సత్యవాణి గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. శిరసా నమామి శిరసా నమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి శిరసా నమామి. స్పర్శతో శిలనైన శిఖరిణిగా మార్చగల స్పర్శతో శిలనైన శిఖరిణిగా మార్చగల శ్రీవత్సలాంఛనుని చరణాబ్జములకు శ్రీవత్సలాంఛనుని చరణాబ్జములకు శ్రీవత్సలాంఛనుని చరణాబ్జములకు శిరసా నమామి శిరసా నమామి. పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి శిరసా నమామి. శృతి శ్లోక సుర సేవితాశ్రిత ప్రమోదం శృతి శ్లోక సుర సేవితాశ్రిత ప్రమోదం. సర్వేశ్వరేశ్వరుని శుభచరణములకు సర్వేశ్వరేశ్వరుని శుభచరణములకు సర్వేశ్వరేశ్వరుని శుభచరణములకు శిరసా నమామి శిరసా నమామి. పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి శిరసా నమామి.
ప్రేమ సంభూత ప్రియ సాధ్య సాధనము ప్రేమ సంభూత ప్రియ సాధ్య సాధనము మెహరావతారుని పదయుగళములకు మెహరావతారుని పదయుగళములకు మెహరావతారుని పదయుగళములకు శిరసా నమామి శిరసా నమామి పరబ్రహ్మ పరమాత్మ పరమేష్టి పదములకు శిరసా నమామి శిరసా నమామి. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ ఆల్. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. చక్కటి సంకీర్తన చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు మీకు. జై బాబా అండి. ఇప్పుడు వాణి గారు, సత్యవాణి గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత మమత గారు రెడీగా ఉండాలి సంకీర్తనకి. జై బాబా. జై బాబా వాణి గారు, సత్యవాణి గారు. జై బాబా సత్యవాణి గారు. మ్యూట్ చేసుకోలేకపోతే, లేకపోతే ఈ లోపల మమత గారు మీరు సంకీర్తన చేయండి, తర్వాత సత్యవాణి గారు చేస్తారు. జై బాబా మమత గారు. జై బాబా నాగమణి గారు. జై బాబా అండి. నేను సత్యవాణి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. యుగ యుగమున సంభవించి యుగమున అవతరించి ఎద ఎద కొలువున్నవాన్ ఎరుగవే మనసా. చిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగదిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. యుగ యుగమున సంభవించి యుగమున అవతరించి ఎద ఎద కొలువున్నవాని ఎరుగవే మనసా. చిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగదిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. విశ్వపాలనా భారము భారమైన తరుణమందురారమ్మని సద్గురువులు పిలిచినంతనే శరవేగము సంభవించి సద్గురులతో సంప్రదించి విశ్వకార్యమును నడిపిన విభుని తెలియరే. యుగ యుగమున సంభవించి యుగమున అవతరించి ఎద ఎద కొలువున్నవాని ఎరుగవే మనసా. చిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగదిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. ఆనందనందనునే అతిలోక సుందరుడై అలరారిన పురుషోత్తమ రూప మధురిమా అనవరతము ఆశ్రయించి ఆ నామము స్మరించి అనుభవమును పొందనిదే అరయ సఖ్యమా. యుగ యుగమున సంభవించి యుగమున అవతరించి ఎద ఎద కొలువున్నవాని ఎరుగవే మనసా. చిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగదిగి వచ్చిన ప్రేమమయున్ గాంచవే మనసా. మనసులు హరింపజేయు తనువులు మరిపింపజేయు వీక్షణమును కలవాడు మౌనధారుడు. కరభాషణ చతురతతో కౌగిలింత కాంకలతో ప్రేమ బాట నడిపించే పరంధాముడు. యుగ యుగమున సంభవించి యుగమున అవతరించి ఎద ఎద కొలువున్నవాన్ ఎరుగవే మనసా. చిరునగవు
సంపదలను కరిమానవులకు పంచగ దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. భూమిలో మెహరాబాదున కొండ మీద కొలువు తీరి అండగా నేనున్నానను అద్వితీయుడు. ప్రేమించే ప్రతి హృదయం తన కేంద్రమే అని తెలిపి మెహర్ శ్రీయద నిలిచిన సత్యశీలుడు. యుగ యుగమున సంభవించి యుగమున అవతరించి ఎద కొలువున్నవా ఎరుగవే మనసా. చిరునగవుల సంపదలను కలిమానవులకు పంచగ దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. దిగి వచ్చిన ప్రేమమయుని గాంచవే మనసా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి నాగమణి గారు. జై మీరు బాబా కామేశ్ శెట్టి గారు అమ్మాయి అండి? జై బాబా అండి, వాళ్ళ కోడలండి, పెద్ద కోడలు. కోడలు గారా? దాన్ని జై గుర్తుపడతారా? బాబా. జై బాబా అండి, మల్లికార్జునరావు గారు. జై బాబా. బాగున్నారు సార్. జై బాబా. జై బాబా అండి. వాణి గారు, సత్యవాణి గారు, చాలా జై చాలా బాబా అండి. చాలా చాలా చక్కటి సంకీర్తన మీరు ఎంత చక్కగా చేశారో. జయబాబా బాబాకి మాకు చక్కటి సంకీర్తన వినిపించినందుకు మీకు జయబాబాలు, ధన్యవాదాలు. జై బాబా అండి. జై బాబా. ఇప్పుడు రమణమ్మ గారు సంకీర్తన చేయవలసిందిగా కోరుతున్నాను. జయబాబా రమణమ్మ గారు, తర్వాత ప్రేయర్ కి ధనలక్ష్మి గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి. జై బాబా అండి. జై బాబా. వినిపిస్తుంది. భజరే ప్రభు మెహరో మానస, భజరే ప్రభు మెహరం, భజరే ప్రభు మెహరో మానస, భజరే ప్రభు మెహరం. ప్రేమ కృపా పరి రంభణలోలం, ప్రేమ కృపా పరి రంభణలోలం, ప్రేమ ప్రవాహం మంజుల రూపం, ప్రేమ ప్రవాహం మంజుల రూపం. భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం. జన జాగరీకృత మానుష రూపం, జన జాగరీకృత మానుష రూపం, జపతపాజకిల కర్మ విమోచం, జపతపాజకిల కర్మ విమోచం. భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం. భయమాయావృత మానస దీపం, భయమాయావృత మానస దీపం, భవబంధాదిక పాస వినాశం, భవబంధాదిక పాస వినాశం. భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం. రామకృష్ణ గౌతమాది స్వరూపం, రామకృష్ణ గౌతమాది స్వరూపం, యేసు మహమ్మదు ఈశ్వర తత్వం, యేసు మహమ్మదు ఈశ్వర తత్వం. భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం. పంచ సద్గురాదేశిత బ్రహ్మం, పంచ సద్గురాదేశిత బ్రహ్మం, మౌన సుభూషణ మోహనమూర్తిం, మౌన సుభూషణ మోహనమూర్తిం. భజరే ప్రభు మెహరం మానస, భజరే ప్రభు మెహరం.
వరపూనానగరాశ్రితభవ్యం వరపూనానగరాశ్రితభవ్యం కరసంజ్ఞాదిక భాషణ చతురం కరసంజ్ఞాదిక భాషణ చతురం భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం భజరే ప్రభు మెహరం మానస భజరే ప్రభు మెహరం. జై బాబా అండి. నాగమణి గారు అందరికి జై బాబా. జై బాబా. జై బాబా అండి. చక్కటి సంకీర్తన చాలా చక్కగా చేశారు. జై బాబా, ధన్యవాదాలు. ఇంకొక సంకీర్తన ఏమన్నా? ధనలక్ష్మి గారు ప్రేయర్ చేస్తారా, సంకీర్తన చేస్తారా? సంకీర్తన చేసే వాళ్ళు అందరూ అయిపోయారండి. టైం కూడా 45 అయిందిగా. ప్రేయర్ చేసి నామం చేస్తే మీరు చేయండి మనీ. నేనా? సార్ మెహర్ బాబాకి జై. ప్రేయర్ కి ధనలక్ష్మి గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా. సంకీర్తన అయిన తర్వాత రెడీగా. అవతార్ మెహర్ బాబాకి జై. ఎవరితో ఎవరికి ఏ బంధములో, ఎవరితో ఎవరికి ఏ బంధములో నీకే ఎరుకరా ఓ మెహరు, నీకే ఎరుకరా ఓ మెహరు. ఆ బంధములను ఛేదించుటకై, ఆ బంధములను ఛేదించుటకై నీ కృప కావలే ఓ మెహరు, నీ కృప కావలే ఓ మెహరు. ఎవరితో ఎవరికి ఏ బంధములో నీకే ఎరుకరా ఓ మెహరు, నీకే ఎరుకరా ఓ మెహరు. ఒకరిపై ప్రేమ, ఒకరిపై ద్వేషము, ఒకరిపై ప్రేమ, ఒకరిపై ద్వేషము, ఈ భావములకు మూలము ఎచటో, ఈ భావములకు మూలము ఎచటో. ఆ మూలములను ఛేదించుటకై, ఆ మూలములను ఛేదించుటకై నీ కృప కావలే ఓ మెహరు, నీ కృప కావలే ఓ మెహరు. ఎవరితో ఎవరికి ఏ బంధములో నీకే ఎరుకరా ఓ మెహరు, నీకే ఎరుకరా ఓ మెహరు. జననము మరణము ఒక విషవలయము, జననము మరణము ఒక విషవలయము, ఆ వలయమునకు హేతు విబంధము, ఆ వలయమునకు హేతు విబంధము. ఆ బంధములను ఛేదించుటకై, ఆ బంధములను ఛేదించుటకై నీ కృప కావలే ఓ మెహరు, నీ కృప కావలే ఓ మెహరు. ఎవరితో ఎవరికి ఏ బంధములో, ఎవరితో ఎవరికి ఏ బంధములో
నీకే ఎరుకరా ఓ మెహరు, నీకే ఎరుకరా ఓ మెహరు. ద్వంద్వ స్వభావము ఈ బంధములకు, ద్వంద్వ స్వభావము ఈ బంధములకు, ద్వంద్వాతీతము మోక్ష స్థితి కదా, ద్వంద్వాతీతము మోక్ష స్థితి కదా. ఆ బంధములను ఛేదించుటకై, ఆ బంధములను ఛేదించుటకై నీ కృప కావలే ఓ మెహరు, నీ కృప కావలే ఓ మెహరు. ఎవరితో ఎవరికి ఏ బంధములో, ఎవరితో ఎవరికి ఏ బంధములో, నీకే ఎరుకరా ఓ మెహరు, నీకే ఎరుకరా ఓ మెహరు. జపతప ధ్యానము నిరుపయోగము, జపతప ధ్యానము నిరుపయోగము, నీ చరణములకే ఆత్మార్పణము, నీ చరణములకే ఆత్మార్పణము. ఆ బంధములను ఛేదించుటకై, ఆ బంధములను ఛేదించుటకై నీ కృప కావలే ఓ మెహరు, నీ కృప కావలే ఓ మెహరు. ఎవరితో ఎవరికి ఏ బంధములో, ఎవరితో ఎవరికి ఏ బంధములో, నీకే ఎరుకరా ఓ మెహరు, నీకే ఎరుకరా ఓ మెహరు. అవతార్ మెహర్ బాబా కి జై. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ధనలక్ష్మి గారు ప్రేయర్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై బాబా. ధనలక్ష్మి గారు ప్రేయర్ చేయి. జై బాబా. జై బాబా. జై బాబా అండి. నాగలక్ష్మి గారు జై బాబా. చాలా చక్కగా పాడారండి మా ఎంబీజీ గారు పాట, మీరు చాలా బాగా పాడారు. జై బాబా. జై బాబా. నాగమణి నేను, నాగలక్ష్మి కాదు. సారీ నాగమణి గారు. జై బాబా. జై బాబా అండి. థ్యాంక్ యూ. జై బాబా. ప్రేయర్ చేయి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। ओ परवरदिगार, सर्व पोषक सर्व रक्षक, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుంగ నేరరు. నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు, నీవు అపరిమితుడవు గంభీరుడవు, ఊహాతీతుడవు భావనాతీతుడవు, శాశ్వతుడవు నాశము లేనివాడవు, నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడూ ఉంటివి, నీవు ఎల్లప్పుడూ ఉన్నావు, నీవు ఎల్లప్పుడూ ఉందువు, నీవు అంతటను గలవు, నీవు అన్నింటా ఉన్నావు, మరి నీవు అంతటికీ అన్నింటికీ ఆవలనందువు. నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు, నీవు వ్యక్తుడవు అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు మూడు లోకములలో ఉన్నావు, ముల్లోకముల కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు, అందరి మనస్సులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందము
నీవు జ్ఞాన సాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి, జ్ఞానమే నీవు. నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడవు. నీవు పరుడవు, పరాత్పరుడవు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, ఆహుర్ మజ్దా, ప్రియతముడైన భగవంతుడవు. నీవు ఈ సాధనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, లా ఇలాహ్ ఇల్లిల్లాహి, ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిదివగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాము. అసత్యము, అధర్మము, అపవిత్రము అగు మా ప్రతి తలంపునకు పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అమృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకను ముఖ్యముగా కూడా పరులకు నాశనమనగూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును ఇతరులకు బాధ కలుగవలెనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. నీ యొక్క అపార దయతో ఓ ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నింటినీ క్షమింపవేడుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము నడుచుకొన జాలక నిరంతరము విఫలమగుచున్న మమ్ములను క్షమింపవేడుచున్నాము. ప్రియతమ దైవమా, నిన్ను అధికాధికముగా ప్రేమించుటకును, ఎంతో అధికముగా, ఇంకనూ అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకును మా అందరికీ తోడ్పడుము. ఇంకను బాబా కొంగును చిట్ట చివరి వరకు వీడకుండని విధముగా మా అందరికీ సహాయభూతుడవు కమ్ము. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియతమ మెహర్ బాబా, మమ్ములందరినీ ఆశీర్వదించు. మా నిత్య జీవిత కార్యభారపు ఒత్తిడిలో, మా మానసిక చాంచల్యంలో సంపూర్ణంగా, హృదయ పూర్తిగా విశ్రాంతిని మేము నేర్చుకొనున్నట్లు, నీ ప్రేమ మహాసాగరంలో తేలునట్లు, ఆనందమనే ఊపిరి, నీ అనుగ్రహమనే చల్లని గాలి, నీ శక్తి అనే పెనుగాలి మా శరీరం, మా మనస్సు మూల మూలలకు, మా హృదయం సందు సందులకు వెల్లువలాగున వ్యాపించి మా సకల కల్మశాలను కడిగి వేయుటకు నిన్ను మేము అర్థించున్నట్లు ఆశీర్వదించు. నీ ప్రేమకును, నీ యందు విధేయతకును, నిన్ను సేవించుటకును, అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలుగునట్లు ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా. నాగమణి గారు మీకు జై మెహర్ బాబా. జై మెహర్ బాబా అండి. చక్కగా ఇద్దరు కలిసి చాలా చక్కగా ప్రేయర్ చేశారు. జై బాబా. ఇప్పుడు అరుణ గారు నామం చేయవలసిందిగా కోరుతున్నాను. తర్వాత హారతికి ఉమ్మగారు రెడీగా ఉండాలి హారతి చేయడానికి. జై బాబా అరుణ గారు. అయితే నామం చేసి హారతి సరే అరుణ గారు మీ ఇష్టం. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మా
अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ధన్యవాదములు మెహర్ ప్రీతమ్మ. అందరికి జై బాబా. మనీ మీకు జై బాబా. ఒక్క నిమిషం ఆ మౌనమూర్తిని ధ్యానించి హారతి పాడండి. అందరికి జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా. అరణ్య గారు మీరు పాడేయండి హారతి. అరుణ్ గారు హారతి పాడండి మీరు. అరుణ్ గారు అవతార్ మెహర్ బాబా కి జై. ఉమారాణి గారు అన్నారు కదా. పాడండి మీరు. నేను పాట పాడలేదుగా. పాట ఉమారాణి గారు పాట పాడారుగా. పాడు. నువ్వు పాడు అవతార్ అరుణ. మెహర్ బాబా పాట కి పాడాను కదా, నువ్వు జై. పాడు. సరే అక్క, జై బాబా. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవా ప్రేమ స్వభావా ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు కామ క్రోధముల మది తొలగించు ధామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. నీ దివ్య నామమే మదిని స్మరింతు నీ దివ్య రూపమే హృది తిలకింతు నీ దివ్య పదములే ఆరాధింతు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతి దే. ప్రియతమా మనసు హారతి దే. దేవాది దేవా
ప్రేమ స్వభావ ప్రభు మేరు బాబా ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే ప్రియతమా మనసు హారతి దే अवतार मेहर बाबा की जय परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय परात्पर पर ब्रह्म अवतार मेहर बाबा की जय అందరికి జై మెహర్ బాబా. ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. మణి గారు మీకు జై బాబా. జై బాబా అండి, జై బాబా. చాలా చక్కగా బాబా ఈ రోజు కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకున్నారు. అందులో ఏమన్నా పొరపాట్లు జరిగి ఉంటే బాబానే క్షమించవలసిందిగా కోరుకుందాము. అవతార్ మెహర్ బాబాకి జై. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. రేపటి మళ్ళా సాయంత్రం 6 గంటల సవాసులు ఉన్నాయి, రాత్రి 9:30 ఉంది, 7కి ఉంది. ఇవన్నింటిలో కూడా మనందరం పాల్గొనాలని కోరుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అందరికీ జై బాబా అండి.